ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు అక్కడ నివసిస్తున్న భారతీయుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పొట్టకూటి కోసం ఇజ్రాయెల్ వెళ్లిన తమవారు అక్కడ బాంబు దాడులతో భయభ్రాంతులకు గురి అవుతున్నారని నిజామాబాద్ జిల్లా పిప్పిరి గ్రామానికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. రోజు ఎక్కడ ఏ మూల బాంబుల వర్షం కురుస్తుందో, ఎటువైపు నుంచి బాంబులు వచ్చి ఎవరి మీద పడుతుందోనని బిక్కుబిక్కున గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని కన్నీరు మున్నీరవుతున్న ఇజ్రాయెల్ వెళ్లిన వారి కుటుంబ సభ్యులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. దీంతో కూడా ఇటు పాకిస్తాన్ ఇటు అమెరికా కూడా ఎంట్రీ కావడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే దీనివల్ల కూడా అనేక మంది ఇజ్రాయెల్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అనేక మంది భారతీయులు కూడా అక్కడ వెళ్ళి పనుల నిమిత్తం అక్కడ వెళ్ళి జీవిస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ కూడా మన భారతీయులు కూడా అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ బాంబు పడుతుంది, ఎక్కడ ఏ ప్రాణాలు పోతాయి అని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళతో పాటు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లాలో ఆర్మర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వెళ్తూ మాట్లాడే పరిస్థితి. ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళారు ఇజ్రాయెల్, ఎలా ఉంది పరిస్థితి? ఎట్లా 2 సంవత్సరాలు మా ఆయన కానీ ఆడ బాగాలేదు, బాంబులు వేస్తుండ్రు, మాకు భయం పడుతుంది, రావాలి ఇక్కడికి. మా ఆయన అక్కడ ఉండి ఏం లాభము, ఇద్దరు కొడుకులు, మాకు బాధ ఉన్నదని వెళ్ళినందుకు ఇప్పుడు పైసా కోసం పోతే పానలకు వచ్చింది బాధ. మాకు ఇక్కడికి రావాలా, మాకు బాధ ఉన్నది. వాళ్ళకు నాన్న అన్నది లేనిది ఏంటికి, మేము ఉండేంటికి లేకేంటికి. మా ఆయన మాకు ఇక్కడికి రావాలా, అక్కడ ఉండేట అవసరం ఏం అది చేసుకుంటే మేము ఇటే ఏదైనా చేసుకోగలుగుతాము, అక్కడ ఉండడద్దు. పిల్లగాళ్ళకు నాకే కానీ వాళ్ళ అమ్మకే కానీ మాకు ఎంత భయం పడుతుందో. వాళ్ళు ఫోన్లు చేసిన దాకా మాకు భయమే ఉన్నది, ఫోన్ లేపకుండా భయమే ఉన్నది, మస్తు ఇబ్బంది ఉన్నది. ఇటే రావాలా, పిల్లగాళ్ళకు అయినా కానీ నాకైనా కానీ ఏం వేసుకున్నది కూడా మాకు కూడా ఇక్కడ చేయగలిగి అదైతే లేదు. అంటే ఇప్పుడు రోజు ఫోన్ చేస్తున్నారు, ఎలా ఉంది అంటున్నారు? ఫోన్ చేస్తున్నారు చేస్తుండ్రు, సేఫ్టీ ఉన్నది అంటుండు, కానీ సేఫ్టీ మనం చూడబోతలేం కదా. ఇప్పుడు ఆయన లేని మేము ఉండగలేం కదా. పిల్లగాళ్ళకి కానీ మాకు కానీ ఆయనతోనే మేము బతుకుదోవా, ఆయన లేనిది మేము ఉండేంటికి అసలు. మా ఆయన మాకే కావాలి, మేము ఆయన లేనిది కూడా మేము ఉండలేము. మన పిల్లలకైనా కానీ మా అందరికీ వర్ధించి ఇంట్లో చేసేటివి అయినా ఆయననే కదా. ఆడోళ్ళతో ఏం చేయగలుగుతాం, నేను చేయగలగలేను కదా. ఆయన లేనిది మాకు నడది, ఆయననే రావాలా. మీరు చెప్పండి, మీ కొడుకు వెళ్ళాడు కదా, ఎన్ని సంవత్సరాలు అయితే మరిది ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు, మరి ఎలా ఉంది పరిస్థితి? ఫోన్ చేస్తున్నాడు ఏమంటారు? ఫోన్ చేస్తున్నాం కానీ ఆ పిల్లగాన్ని ఇక్కడ పంపించేయండి సార్, మీరు మాట్లాడి. మత్తు బాధ ఉన్నది, ఇక్కడ ఏదైనా వేసుకొని బతాడు పిల్లగాన్ని మరిదవుతాడు. మంచిగా దయచేసి పంపించండి సార్, మీరు అందరు మాట్లాడి. ఇక్కడ ఏదైనా వేసుకొని బతారు సార్ మీరు పిల్లగాడు. అమ్మ మీరు చెప్పండి, మీ కొడుకు పోయాడు కదా, అటు దుబాయ్ వెళ్ళాడు, ఇజ్రాయెల్ వెళ్ళాడు, మరి ఏంది పరిస్థితి అక్కడ, ఏమంటున్నారు సార్? ఆడ పరిస్థితి మంచిగా లేదు, మా పరిస్థితి మంచిగా లేదు. నా కొడుకు నాకు కావాలా సారు. ఎన్ని సంవత్సరాలు పోయి? 2 సంవత్సరాలు. కానీ మా కొడుకు మాకు కావాలా. ఏదైనా వేసుకొని బతిమి పిల్లలు నిడిచి పిల్లలు నిడిచి తల్లి నిడిచి పోకడ ఏం బాధ, ఇదంతా బాధ కలుగుడు. ఏదో బతమంటున్నాను పోయిండు, ఇదంతా మేము ఉండేటికి రేకెంటికి. నా కొడుకు నాకు కావాలా. బాబు నువ్వు చెప్పడం, మేము నాన్న కూడా అక్కడ పాప వెళ్ళాడు కదా అక్కడికి, ఏంది ఫోన్ చేస్తున్నాడా, ఏమంటున్నాడు అసలు, ఎలా ఉంది పరిస్థితి? బాంబులు పడుతున్నాయి కదా. మా నాన్న పోయి 2 years అవుతుంది, నెల రోజుల నుంచి పని లేదు, అది ఆఫీస్కి కూడా పోతలేడు. మా నాన్న మా ఇంటికి రావాలా. అప్పుడు ఆడ బాంబులు పడుతున్నాయి కదా, సీరియస్ ఉంది, డేంజర్ ఉంది. మా నాన్న మా ఇంటికి రావాలా. మా నాన్న లేకుంటే నాకు ఫ్యూచర్ లేదు, రావాలా మా నాన్న ఇంటికి. అంటే దగ్గరలో బాంబులు పడుతున్నాయి, మన భయంగా ఉన్నాయి ఏమైనా చెప్తున్నాడు మీకు? చెప్తుండు. ఇది నిన్న నైట్ బాగా పడ్డాయట బిల్డింగ్ పక్కకే, నైట్ మెట్రోలో వండుకుంటున్నారు. మా నాన్న మా ఇంటికి రావాలా. అంటే రోజు ఫోన్ చేస్తున్నాడా? ఫోన్ చేసి ఏమంటున్నాడు? అక్కడ ఉన్న అధికారులు కూడా కలిసాడు, ఏమంటున్నారు అధికారులు? చేస్తున్నారు, గవర్నమెంట్ చర్యలు తీసుకొని మా నాన్న ఇంటికి పోలే. అన్న మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అది మీరు కూడా టచ్లు ఉంటున్నారు ఆయనతోని, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? అక్కడ ఇప్పటికైతే పరిస్థితి బాగాలేదు. కంపల్సరీ ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తొందరగా పంపించాలి. అదేవిధంగా ఇప్పుడు శేఖర్ అయినట్టయినా కొంచెం నెల 15 రోజులు అవుతుంది, ఇప్పటికీ పని లేదు, ఏం లేదు. అటు పక్కనే 3 కిలోమీటర్ దూరంలోనే బాంబులు పడుతున్నాయని చెప్పేసి భయంలో ఉన్నాడు. కంపల్సరీ ప్రభుత్వం చర్యలు తీసుకొని తొందరగా పంపించాలని చెప్పి తెలియజేస్తున్నాం.
ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవ ఇటు యుద్ధం భీకరంగా సాగడంతో ఇక్కడ నిజామాబాద్ జిల్లా చెందిన అనేక మంది కూడా అక్కడ వెళ్తున్నారు. అక్కడ సమీపంలో బాంబులు పడడంతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి భయాందోళన వాతావరణం ఉందని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు వీరి కుటుంబ సభ్యులు కూడా తమ వారు కూడా ఇక్కడికి వెంటనే ప్రభుత్వం పంపించాలని చెప్పి, లేకుంటే వాళ్ళు లేకుంటే తమ ఇక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి కూడా తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అలాగే కుమారుడు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మా వారిని కూడా ఇంటికి తీసుకురావాలని చెప్పి, గంజి ఒక ఏదో కూలి పని చేసుకుని కూడా బతుకుతామని చెప్పి అక్కడ ఉండలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి ఈ బాధితులను వెంటనే వాళ్ళ ఇంటికి పంపించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.